ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం టీడీపీ కూటమి సర్కారు దీపం 2 పథకం పేరుతో మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు దీపావళి పండుగ సందర్భంగా గతేడాదిలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు 1 చొప్పున ఏటా 3 గ్యాస్ సిలిండర్లను తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జులై మధ్యన 1 గ్యాస్ సిలిండర్, ఆగస్టు నుంచి నవంబర్ మధ్యన 2ది, డిసెంబర్ నుంచి మార్చి మధ్యన 3వ సిలిండర్ పొందే వీలుంది. అయితే తొలి గ్యాస్ సిలిండర్ పొందే గడువు త్వరలోనే ముగియనుంది. 2024 అక్టోబర్ 29న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కాగా 2025 మార్చి 31వ తేదీ వరకు తొలి సిలిండర్ ఉచితంగా అందిస్తున్నారు. ఆ తరువాత ఏప్రిల్ నుంచి 2వ సిలిండర్ ఉచితంగా పొందొచ్చు. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. ఈకేవైసీ కాకపోవటంతో చాలామంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అకౌంట్లో జమ కావటం లేదు. దీంతో గ్యాస్ ఏజెన్సీలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరికొంతమందికి సాంకేతిక సమస్యలు, వివరాల నమోదులో తప్పిదాల కారణంగా రాయితీ అందట్లేదు. ఈ నేపథ్యంలో జిల్లా పౌర సరఫరాల కార్యాలయం, తహసీల్దారు కార్యాలయాల్లో కొన్నిచోట్ల అర్జీలు స్వీకరిస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తున్నారు. ఉచిత గ్యాస్ డబ్బులు పడలేదా? ఇలా చేయండి. అకౌంట్లోకి డబ్బులు. మరోవైపు ఉచిత గ్యాస్ లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోకపోవడంతో పాటుగా మరికొన్ని కారణాల వలన కూడా ఉచిత గ్యాస్ లబ్ధి పొందలేకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. అధిక విద్యుత్తు వినియోగంతో పాటుగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ కాకపోవడం, ఒకే రేషన్ కార్డుపై 2 గ్యాస్ కనెక్షన్లు ఉండటం వంటి కారణాలతో కొంతమంది లబ్ధిదారులకు రాయితీ పడట్లేదని చెప్తున్నారు. ఉచిత గ్యాస్ లబ్ధి పథకంలో మరిన్ని వివరాల కోసం 1967 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.